అండి. సునీల్ ఇప్పుడు ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు మేజర్ కృష్ణారెడ్డి. ఎందుకంటే ఆయన కశ్మీర్ లో కీలక ఆపరేషన్ లో పాల్గొన్న వ్యక్తి, కార్గిల్ వారిలో పాల్గొన్న వ్యక్తి. కృష్ణారెడ్డి గారు నమస్తే సార్. కృష్ణారెడ్డి గారు నిన్న సాయంత్రం 7 గంటలకే మాట్లాడాము. మీరు మాత్రం చాలా గట్టి అంచనా వేశారు. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో భారత్ అయితే ఫస్ట్ ఒక టీజర్ వదలబోతుందని నిన్న మీరే అనౌన్స్ చేశారు ఈ 10 టీవీ స్టూడియోలోనే. అదే జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 9 ప్రాంతాలపైన భారత్ చేసిన దాడులు మనం చూసాం. అంటే ఇది కేవలం టీజర్ అనుకోవాలా, లేదంటే ఇదే తరహా దాడులు ఉండబోతున్నాయా? అంటే ఎలాంటి సంకేతం పంపింది భారత్ అంటే ఏం చెప్తారు సార్? కృష్ణారెడ్డి గారు. సతీష్ గారు, మనము నిన్న నైట్ డిబేట్ లోనే నేను చెప్పాను సార్, మనం ఎప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళ పైన అటాక్ చేయము. ఈరోజు మార్నింగ్ 2:55 ఆ టైంలో ఉరీ సెక్టర్ లో ఏదైతే తిల్వారే ఏదైతే ఉందో, తిల్వారే అండ్ అట్లాగే మన దగ్గర హాజీపూర్ ఇవన్నీ ఉన్నాయో దానికి ఆపోజిట్ గా రెచ్చగొట్టే రకంగా ఆర్టిలరీ షెల్లింగ్ వచ్చిందండి మన పైకి. అండ్ మనకి మన ఇంటెలిజెన్స్, ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్, మనం ఆల్రెడీ నేను మీకు చెప్పాను టార్గెట్స్ ఫిక్స్ అయ్యాయనేది నిన్ననే మీకు చెప్పాను. దానిలో ఫస్ట్ మనం ఏంటి, టెర్రరిస్ట్ క్యాంప్లను డిస్ట్రాయ్ చేయాలని ఏదైతే అనుకున్నామో ఈ రోజు నైట్, అంటే మనం ఏ మిజైలో తెలియకుండా, అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా అటాక్ చేసిందంటే 8 ప్లేసెస్ లో చేసింది. 8 ప్లేసెస్ లో ఈ రోజు ఈ అటాక్ కూడా ఎందుకు జరిగింది అని అంటే, లాస్ట్ 12-13 డేస్ లో మనల్ని ఎల్ఓసిలో ఫైరింగ్ చేస్తూ రెచ్చగొడుతూ ఈ రోజు ఆర్టిలరీ ఫైరింగ్ వరకు వచ్చింది కనుకనే, రెచ్చగొట్టారు కనుకనే మనం ఈ రోజు యాక్షన్ తీసుకోవటం జరిగింది. అండ్ ఇది టోటల్లీ వయలేట్ అయింది కనుకనే మనం తప్పకుండా ఇది చర్య తీసుకోవాలి. అట్లాగే పాక్ కూడా డిక్లేర్డ్, ఇప్పుడే కొద్దిసేపు ముందే పాక్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. అండ్ ఈ రోజు మనం చేసినటువంటి అటాక్ ఏదైతే ఉందో వెరీ వెరీ ఎఫెక్టివ్ అండి. 3 హిజ్బుల్ క్యాంపు, లష్కర్ క్యాంపు, అట్లాగే జైష్ మహమ్మద్ క్యాంపు, వీటిని టార్గెట్ చేయడం జరిగింది. మరి ఈ మహమూద్ అజర్ కూడా క్యాంప్ లో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ వాడు చచ్చాడా బ్రతికాడా అనే విషయం మనకి ఇంకా ఇప్పుడు తెలియదు. అండ్ సీరియస్ డ్యామేజ్ అయితే జరిగింది. టాప్ లీడర్షిప్ కి కూడా ఇది ఎఫెక్ట్ అయింది. పాక్ ఫైటర్స్ కూడా మనకున్న కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే, పాక్ ఫైటర్స్ కూడా మనకి కౌంటర్ వచ్చే ప్రయత్నం చేసింది, కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ మన కంబైన్డ్ ఏదైతే ఫోర్సెస్ ఆపరేషన్ సింధు టీం ఉందో వాళ్ళని అంటే దాన్ని తిప్పికొట్టాయనేది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ పాక్ ఫైటర్స్ కూడా కుడు ఏరియాలో తిరుగుతున్నాయి, అండ్ ఆ ఏరియాలో మనం డ్యామేజ్ చేసినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ బర్నాలా క్యాంప్ అనేది 15 కిలోమీటర్స్ ఉంటుందండి, టెర్రర్ క్యాంప్. ఈ క్యాంప్ కరెక్ట్ గా 15 కిలోమీటర్స్ లో 50 టెర్రరిస్ట్ ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని అటాక్ చేయడం జరిగింది. అండ్ ఎంతమంది చచ్చారు అక్కడ అనేది మనకి ఇప్పటివరకు తెలియదు, బట్ డ్యామేజ్ అయితే గ్లోబల్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా, మన ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇప్పటివరకే ఒక 12 టెర్రరిస్ట్ చనిపోయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇలాగే ఇప్పటివరకు 8 స్ట్రైక్స్ అయినాయి. 8 కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నట్టు మనకి అవగాహన ఉంది. సియాల్కోట్, ముజఫరాబాద్, మహమూనా ఇవన్నీ కంప్లీట్ గా టెర్రర్ క్యాంప్, ఒక 8 టెర్రర్ క్యాంప్ అక్రాస్ ద బార్డర్ ని టార్గెట్ చేయటం జరిగింది. అండ్ పాకిస్తాన్ ఇన్ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంది. అండ్ ఇంతకుముందు మన ఇతర అనలైసిస్ చెప్పినట్టుగా మనమైతే లిమిటెడ్ వారుగా, డెలిబరేట్ గా అండ్ పక్కా ఒక ప్లాన్ ప్రకారంగా మనం వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ తప్పకుండా మనము. అండ్ ఇంకొకటి, పోయినసారి ఏ విధంగా అయితే మనం బాలాకోట్లో అటాక్ చేస్తే 2వ రోజు షో ఆఫ్ కోసం 2 ఫైటర్స్ వచ్చినప్పుడు అభినందన్ ఎలాగైతే F-16 కొట్టాడో, ఆ యాక్షన్ ఈ రోజు డేలో చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అన్స్కిల్డ్ పైలట్స్ పాకిస్తానీస్ కనుక. డెఫినెట్లీ నేను నిన్ననే మీకు చెప్పాను, పాకిస్తాన్ లో నుండి ఫ్లైట్ ఎగిరే పరిస్థితి ఉండదు. అంత కౌంటర్ గా మనం అంత ప్రోయాక్టివ్ గా ఈ రోజు బార్డర్ లో ఉన్నాము. సో డెఫినెట్ గా పాకిస్తాన్ ఇంకేదైనా దుస్సాహసం చేస్తే వెల్ అండ్ గుడ్. ఇప్పుడే మోకాళ్ళు కింద పెట్టి చేతులు ఎత్తి సరెండర్ అయ్యి ఆపండి, మేము ప్రయత్నం చేస్తాము, టెర్రరిస్ట్ ఇకపైన చెయ్యము, ఆ విధంగా ఏదైనా ఉంటే కొంత మనం కామా పెడతాం, పులి స్టాప్ కూడా పెట్టాం. కానీ మనం ఈసారి పులి స్టాప్ అయితే నేను చెప్పాను, మన టార్గెట్ ఒకటే అయింది. 10 టార్గెట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, ఒక్క టార్గెట్ ని మాత్రమే మనం ఛేదించగలిగాం. సో టెర్రరిస్ట్ క్యాంప్స్, ఇంకా అసలు టెర్రరిస్టులను ప్రేరేపిస్తున్నటువంటి టార్గెట్స్ ఉన్నాయి.
అది మనం ఈ రోజు డిస్క్లోజ్ చేయకూడదు. Okay. ఆల్రెడీ మనము ఈ రోజు డిఫెన్సివ్ డ్రిల్స్ తర్వాత మాక్ డ్రిల్స్ అని అనుకున్నాం. మాక్ డ్రిల్స్ మనం వాళ్ళతో చేయించాల్సి వచ్చింది. వాళ్ళని చూసి మనం మాక్ డ్రిల్స్ ఎలా చేయాలనేది. ఇంకొకటి, వాళ్ళు పాకిస్తాన్ చేస్తున్నటువంటి అటాక్స్ కానివ్వండి, షెల్లింగ్ కానివ్వండి, వాళ్ళ ప్రజలకే ఎఫెక్ట్ అవుతుంది. అది మన పైన నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో థింగ్స్ ఆల్రెడీ సెటిలైట్స్ ఉన్నాయి, ఇంటెలిజెన్స్, ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్ ఉంది కనుక ఏం జరుగుతుంది అనేది వాళ్ళు కన్ను వేశారు. డెఫినెట్ గా అండి మనము తప్పకుండా ప్రోయాక్టివ్ గా ఉండాల్సిందే ఇక. అండ్ డెఫినెట్ గా మనం ఈరోజు తగిన ఆన్సర్ చెప్పాలి. అండ్ ఈ రోజు ఈ సిచ్యువేషన్ ని బట్టి ఇండియా మొత్తం కూడా ప్రోయాక్టివ్ ఉండాలి. అండ్ మనం ప్రొటెక్టివ్ మోడ్ లో ఉండాలి ప్రజలందరూ కూడా. అండ్ సపోర్టివ్ హై మోటివేషన్ తో ఉండాలి. మనం మాట్లాడుతూనే ఉన్నాం టీవీ 10 ద్వారా, 10 టీవీ న్యూస్ ద్వారా సతీష్ గారితో గత 10 రోజులుగా ఎన్నో డిస్కషన్స్ తో మనం చెబుతూనే ఉన్నాము. ఏం జరగబోతుంది అనేది ప్రిడిక్ట్ చేస్తూనే ఉన్నాము. ప్రజలకు అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాము. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇది ఫుల్ కృష్ణారెడ్డి గారు, పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలు, అలాగే భారత్ సమాయత్తత తర్వాత పీఓకే కానీ అలాగే ఎల్ఓసి వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాల నుంచి ఉగ్రవాదుల్ని అక్కడి నుంచి పాకిస్తాన్ తరలించిందన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు మనం చేసిన ఈ టార్గెట్స్లో ఖచ్చితంగా టెర్రరిస్టులు మరణించే ఛాన్స్ ఏమైనా ఉందా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సార్, టెర్రరిస్టులు ఎక్కడ తరలించారనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. మనం అక్కడ కూడా ఈ రోజు 8 ప్లేసెస్ లో చేసాం సార్, నాట్ అ సింగిల్ ప్లేస్. 8 ప్లేసెస్ లో అటాక్ చేయడం జరిగింది. సాలిడ్ గా, అక్యురేట్ గా, 0 యాంగిల్లో టార్గెట్ ని ఛేదించడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు మనం ఏ మిసైల్ కూడా డిస్క్లోజ్ చేయలేదు, చేయం కూడా రేపు కూడా. అండ్ ఇంకోటి, మీడియా న్యూస్ అందరికీ కూడా ఇదే విన్నపం, మనం ఏం చేస్తున్నాం అనేది ఇన్ఫర్మేషన్ లేదు. హిట్ అయిన తర్వాతనే తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఈ రోజు నేను మీకు ముందే చెప్పాను, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ ఎలా ఏం చేస్తుంది, ఏ మిసైల్ వెళ్తుంది అనేది తెలియదు అనేది మనం చెప్పాము. సో వీఆర్ ద స్ట్రాంగెస్ట్ ఆర్మీ ఇన్ ద ఫోర్స్, స్ట్రాంగెస్ట్ డిఫెన్స్, థర్డ్ ఫోర్త్ స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ కనుక మనము మన క్యాపబిలిటీస్ ఏంటో ఈ రోజు ప్రపంచానికి చూపించాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది.